ఈ తిరుపతి రెడ్డి అనే ఆయన యొక్క పాత్ర ఏంటిది? సున్నా. మీ రేవంత్ రెడ్డి లేడరా ఉద్యమంలో, ఆయనకి తిరుపతి రెడ్డి ఉంటాడు. మరి తిరుపతి రెడ్డికి ఎందుకు ఇస్తున్నారు పోలీసులు సెక్యూరిటీ? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్ సొమ్ము కాదు. ఎవడి డబ్బులతోటి జీతాలు తీసుకుంటున్నారు పోలీసులంతా? ఎస్, మేము ట్యాక్స్ కడితే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, మేము పన్నులు కడితే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. మరి వాళ్ళకి అన్ని జీతాలు తీసుకొని వార్డు మెంబర్ లెక్క కూడా గెలవని తిరుపతి రెడ్డికి సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు? ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది. దీనికి రాజ్యాంగానికి సంబంధం లేదు. చాలా మందికి సబ్జెక్ట్ తెలియదు కనుక చెప్తున్నా. రాజ్యాంగానికి ప్రోటోకాల్కు సంబంధం లేదు. ప్రోటోకాల్ అనేది పోలీసు వాళ్ళు, ఆ భద్రతా శాఖ వాళ్ళు తీసుకునే నిర్ణయం. ఏ వ్యక్తికి ఎంత ప్రోటోకాల్ అవసరం ఉంది, ఎంత థ్రెట్ ఉంది, ఆయనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎవరిని పంపితే బాగుంటది అని పోలీస్ శాఖ తీసుకునే నిర్ణయం, విజిలెన్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ తీసుకొని ప్రోటోకాల్ ను వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మరి తిరుపతి రెడ్డి ఆయనకు ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు? తిరుపతి రెడ్డికి సెక్యూరిటీని ఎందుకు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు? ఆయనకు సెల్యూట్లు ఎందుకు కొడుతున్నారు? ఇది కాదా కుటుంబ పాలన? ఇదేంటిది మరి? దీని పేరేంటిది చెప్పరాదు?